ఇక టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే అయిన వల్లభనేని వంశీ రిమాండ్ ఇవాల్ట్తో ముగియబోతోంది. దాంతో వంశీని పోలీసులు వర్చువల్ గా కోర్టులో ముందు హాజరుపరచబోతున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీపై విచారణ కొనసాగుతోంది. దీనిపై ఇవాళ ఎస్సీ ఎస్టీ కేసుల కోర్టు మరోసారి విచారించబోతోంది. మరోవైపు గన్నవరం పిఎస్లో నమోదైన కేసులపై కూడా వంశీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. 41A నోటీసు జారీ చేసి ప్రొసీజర్ ఫాలో అయ్యేలా ఆదేశాలు ఇవ్వాల్సిందిగా ఆ పిటిషన్లో కోరారు. ఇక ఈ పిటిషన్ పై మరోసారి హైకోర్టులో విచారణ జరగబోతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సెక్రటేరియట్ నుండి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ జేమీ. మీద గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఏదైతే టీడీపీ ఆఫీస్ పై దాడి చేసినాడో ఆ కేసులో అతను నిందితుడిగా ఇప్పటికే జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నాడు. ఇప్పటికే పోలీసులు కూడా అతన్ని 3 రోజుల పాటు కూడా న్యాయస్థానం ఆదేశాల మేరకు కూడా జ్యుడిషియల్ కస్టడీ తీసుకుని విచారణ చేపట్టారు. అయితే తాజాగా చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తన బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. దానిపైన కూడా హైకోర్టులో విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టు కూడా విచారణ కొనసాగుతుంది. దాంతోపాటు చూసుకుంటే పోలీసులు కూడా అతని కస్టడీకి ఇవ్వాలని కోరుతూ కూడా విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టులో కూడా ఒక పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీంతో పాటు చూసుకుంటే ఏదైతే అతని మీద ఉన్న పలు కేసులు కూడా అతన్ని ఒకటే విచారణ చేపట్టే విధంగా కూడా న్యాయస్థానాన్ని అతను ఒక పిటిషన్ దాఖలు చేశారు. మొత్తం మీద చూసుకుంటే ఈ కేసుని అంటే అతని బెయిల్ అంశంతో పాటు అలాగే పోలీస్ కస్టడీ పైన కూడా ఈరోజు విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టు విచారణ చేపట్టబోతుంది. మరి కాసేపట్లో అతన్ని ఈరోజు అతని రిమాండ్ కూడా ముగియబోతుంది. ఈ నేపథ్యంలో కూడా విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టు ముందు కూడా పోలీసులు వర్చువల్ పద్ధతిలో కూడా అతని న్యాయమూర్తి ముందు కూడా విచారణకు హాజరు కాబట్టబోతున్నారు. మరి వర్చువల్ విధానంలో ఈరోజు న్యాయమూర్తి వంశీ విషయంలో అంటే అతనికి రిమాండ్ పొడిగిస్తారా లేకపోతే బెయిల్ పిటిషన్ పై కూడా విచారణ చేపట్టి ఎలాంటి తీర్పు మనం చూడాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ కూడా కొట్టివేసిన పరిస్థితి ఉంది. తనకు అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నా ఖచ్చితంగా తనకు బెయిల్ ఇవ్వాలని చెప్పి అతని న్యాయవాదులు కూడా ఇప్పుడే న్యాయస్థానం ముందు కూడా పిటిషన్ దాఖలు చేశారు. దాని మీద కూడా వాదనలు కొనసాగాయి. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు మటుకు వర్చువల్ విధానంలో ఏదైతే ఉందో దాంట్లో రిమాండ్ పొడిగిస్తారా మరి న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇస్తో ఆదేశాలు ఇస్తూ మనం వేచి చూడాల్సి ఉంటుంది. అయితే టీడీపీ ఇప్పటికే అతని మీద గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ పైన కూడా 3 కేసులు అతను నిందించుకున్నాడు. దీనిపైన కూడా అన్ని 41A ప్రకారం కూడా నోటీస్ ఇచ్చి తనకు విచారణ నుంచి న్యాయం చేయాలని చెప్పేసి కూడా అతను పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. వీటన్నిటిపైన కూడా విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టు ఈ రోజు విచారణ చేపట్టి ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. జమీమా. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.